హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు గురువారం పొద్దున్న 5 o'clockకి అలా లేచి వాకింగ్కి వెళ్ళి కొంచెం వాకింగ్ చేసి ఇలా నెక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇదివరకు ఫ్యూజన్కి వెళ్ళేదాన్ని, అంటే యోగా ప్లస్ ఎక్సర్సైజెస్ అవి కూడా చేపిస్తారనమాట. ఫ్యూజన్ అంటే డంబుల్స్ యూస్ చేసి అలాగా అన్ని ఆసనాస్ చేపిస్తారు. అబ్డామిన్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు, అలాగే మనకి కోర్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. ఫీమేల్ అనమాట ఆవిడ, ప్రణీత అని చెప్పి చాలా బాగా చేపిస్తారు. ఆన్లైన్లో కూడా చెప్తారు. కాకపోతే నేను ఎందుకు మానేశానంటే తను లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, ఒక 15 days అలాగా ఆన్లైన్లో అటెండ్ అవ్వమన్నారనమాట క్లాసెస్. నాకేంటి అంటే ఆన్లైన్లో అటెండ్ అవ్వడం కంటే ఆఫ్లైన్లో అటెండ్ అవ్వడం ఇష్టము. ఏదైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, నాకు అసలు ఇంట్లో నుంచి పని చేయాలి అని అనిపించదు. సో అది చాలా బేసిక్ రీజన్, కాకపోతే నాకు అది ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి తను 15 days తర్వాత వచ్చారు, కానీ ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. అలా స్కిప్ అయిపోయింది. కాకపోతే మంచిగా ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను వాకింగ్. మొన్న ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టాను కదా, సో కంపల్సరిగా 10,000 steps రోజు వేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఇదివరకు కూడా, అంటే ఇదివరకు కంటే లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో మంచిగా ఎక్సర్సైజెస్ అవన్నీ చేశానండి. మంచిగా రిజల్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ మానేశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. చూడాలి ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది. యాక్చువల్గా నాకు నెక్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ బాటిల్స్లో అంతా నీళ్లు పోసి పెడతాను కదండి, యాక్చువల్గా ఇంకా పోయలేదు. రేపు అంటే ఫ్రైడే రోజు మాకు హాలిడే అనమాట. ఇంకా ఫ్రైడే రోజు అన్నీ చేసుకుందాంలే తాయి తీగ అని చెప్పి. ఇది క్రాకరీ చిన్నగా ఉంటుంది, కాకపోతే ఇది కూడా ఒకసారి అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వీటికి ఇక్కడ షీట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మారుద్దాము అని అనుకుంటున్నాను. సో ఈ 2 పనులు ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి అండి. ఇవి అయిపోతే 99% అయిపోయినట్టే. ఇంకా ఎక్కడన్నా 1% మిస్ అయితే అవుతుంది. ఈరోజు అయితే ఇది గోంగూర. మొన్న నేను మార్కెట్ నుంచి పాపం తను కట్ చేసి ఇస్తుంది అనమాట. ఇదిగో నేను ఇలా ఇక్కడ వరకు కట్ చేసేసి ఇచ్చామని చెప్పాను. లేదు అని అంటే ఇది మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. లాస్ట్ టైం పాపం తను కట్ చేసింది, కానీ ఎక్కువ కాడలు ఉంచేసింది. అందుకని చెప్పి ఇక్కడ పెద్దగా ఉంచొద్దు కాడలు అని చెప్పాను అనమాట. ఈరోజు గోంగూర పప్పు చేద్దామని ఇది బయట పెట్టాను వాకింగ్కి వెళ్ళే ముందర. తలుపులు పడిపోతున్నాయి. రాత్రి చెప్పాను కదా, యాక్చువల్గా అక్కడ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ ఏంటంటే అది ఆగదన్నమాట. అందుకని చెప్పి బకెట్ అడ్డం పెట్టాను, పడకుండా ఉంటుంది కదా అని. ఇవి వచ్చి ఇప్పుడు గిన్నెలు ఇవన్నీ ఫాస్ట్గా సర్దేసి 2 పొయ్యిల మీద 2 కుక్కర్స్ పెట్టేస్తాను. త్వరగా అయిపోతుంది పనమ్మాయి వచ్చేసరికి. టైం 6-9 అయ్యిందనమాట. సాయంత్రం వచ్చిన తర్వాత పనులు ఏమన్నా చెయ్యాలి అని అంటే చాలా బద్ధకంగా ఉంటుంది. సాయంత్రం అప్పుడు కూడా ఆఫీస్ నుంచి వచ్చి వాకింగ్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఆఫీస్లో అంతా కూర్చునే ఉంటాను అనమాట. ఈ మధ్యన కొంచెం ప్రెషర్ ఎక్కువైంది అని చెప్తా ఉంటున్నాను కదా, ఇంకా నటు ఇటు నడవడానికి ఇలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి కొంత వాకింగ్కి వెళ్తున్న సాయంత్రం వచ్చిన తర్వాత. యాక్చువల్గా కాన్స్టెంట్గా అలాగా కూర్చుని ఉంటే నాకు కాళ్ళు నీరు పట్టేస్తున్నాయి అన్నమాట. ఇంకా అది కూడా ఒక ప్రాబ్లము, కొంచెం బరువుగా అనిపిస్తాయి కాళ్ళు. అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ నడుస్తున్నాను ఈ మధ్యన. ఎప్పుడు ఉంటుంది నాకు ఈ ప్రాబ్లము, ఎక్కువగా కూర్చునే ఉంటే కాళ్ళు కిందకి హ్యాంగ్ చేసుకొని కూర్చుంటాం కదా, అందుకని చెప్పి. సో కాళ్ళు పైన పెట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉండవు కదా ఆఫీస్లో, అది కూడా ఒక మేజర్ రీజన్ ఇంత వాకింగ్ చేయడానికి. ఈరోజు నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఈరోజు వాకింగ్లో చెప్పాను కదా 11,000 steps అయితే వేసేసానండి. నిన్న చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఈరోజు అయితే మంచిగా వాకింగ్ చేశాను. ఫస్ట్ అయితే బియ్యం కడుగుతున్నాను. యాక్చువల్గా మీకు అందరికీ చూపించాను కదండి కుక్కర్స్ కొన్నాను అని చెప్పి.
నేను బేసిక్గా ఏంటంటే ఒక్కొక్కసారి నాకు నార్మల్గా అన్నం వండితే మాడిపోతుంది కూడా. నేను ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా బాగానే చేస్తాను. ఎందుకో నాకు వంట చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ హెల్తీగా ఉండాలి అని అనుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నాను నిజం చెప్పాలంటే. ఇంకా అందుకని చెప్పి కుక్కర్లో అయితే ఫస్ట్ బియ్యం పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో కంటే ఎందుకో నాకు ఈ కుక్కర్లో అన్నమే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఎన్ని నీళ్ళు పోసినా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది అని అనిపిస్తుంది. నాకు మెత్తగా ఉండాలి అన్నము, అలా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. మీ అందరికీ ఎలా ఇష్టం? పలుకులుగా ఉంటే ఇష్టమా, మెత్తగా ఉంటే ఇష్టమా చెప్పండి. ఈ డబ్బాలోకి ఎందుకు పోస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు, మాకు బాల్కనీలో మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలన్నిటికీ కూడా ఈ నీళ్ళే పోస్తాను అనమాట. బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, అలాగే ఫిల్టర్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ నీళ్ళు, ఇవే పోస్తాను. కొంచెం ఇవి పోస్తే మంచిగా అనిపిస్తుంది మొక్కలకి. నాకు బియ్యం కడిగిన నీళ్ళు హెల్దీ అని నేను ఎప్పటి నుంచి అంటూ ఉంటాను కదండి. టీ పౌడర్ కలిపిన నీళ్ళు కానివ్వండి, టీ పౌడర్ వేయట్లేదు ఈ మధ్యన. టీ పౌడర్ కింద ఉంచేసి ఆ నీళ్ళు వేస్తాను అనమాట. అసలు మేము మా ఇంట్లో టీ పెట్టుకోవడమే చాలా మంచి అయిపోయింది టీ పెట్టక. సో అప్పుడప్పుడు చాలా రేర్గా పెట్టేదాన్ని. మొన్నప్పుడు మనకి ఇంట్లో పనులు అయ్యాయి కదా, అప్పుడు పెట్టాను. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు. చాలా రేర్గా పెడుతున్నా, కాఫీయే పెడుతున్నాను అనమాట ఈ మధ్యన. ఇంకా ఈ నీళ్ళు ఆ మొక్కలకి పోస్తాను అనమాట. ఆ డబ్బాలో స్టోర్ చేసి ఒక్కొక్కసారి ఈరోజు పోయకపోయినా రేపైతే మళ్ళీ అదే నీళ్ళు డైల్యూట్ చేసి పోస్తాను అనమాట మొక్కలకి. కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. మా ఇంట్లో పువ్వుల మొక్కల కంటే క్రాటన్స్ ఎక్కువ ఉంటాయండి. అయినా కానీ నేను క్రాటన్స్కి కూడా ఈ నీళ్ళే పోసేస్తాను. హెల్తీగా వస్తాయి, రూట్స్ బాగుంటాయి, కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని నా ఒపీనియన్. ఏ మొక్కలైనా ఒక్కటే కదండి, మనకి మొక్కలు లేవు అని అంటే ఆక్సిజన్ లేదు. ఎందుకో ఆ మొక్కల్ని చూస్తే కూడా నాకు సగం కడుపు నిండిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను నీళ్లు పొయ్యను, సాయంత్రం వచ్చి చూసుకుంటాను ఆ మొక్కలు ఎలాగున్నాయి ఏంటి అని. వింటర్ రెయినీ సీజన్స్లో అయితే పర్వాలేదు, కానీ ఈ ఎండాకాలంలో పాపం వాటికి నీళ్ళు పోయకపోతే బాధే కదా. నేను ఈ మధ్యన రోజు పోస్తున్నాను బాల్కనీలో ఉన్న వాటికి, కానీ కారిడార్లో ఉన్న వాటికి పొయ్యాలంటే కొంచెం నాకు కూడా టైం టేకింగ్ అని అనిపిస్తుంది. అందుకని ఆల్టర్నేట్ డేస్లో పోస్తున్నాను అనమాట. కాకపోతే దానికి కూడా మట్టి తేమగా ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను. అది చూసుకునే పోసుకుంటున్నాను అనమాట నీళ్లు కూడా. పప్పు ముందరే కడిగి పెట్టేశాను, ఇంకా గోంగూర కూడా కడిగేసి ఇందులో వేసేసాను. యాక్చువల్గా ఈ పప్పు నేను స్టార్ బజార్ ఉంటుంది కదా అందులో తీసుకొని వచ్చాను. అంత మంచిగా లేదు అని అనిపించింది. ఏంటో ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించుకోవద్దు అని అనుకుంటున్నాను, కానీ స్టార్లో ఏమో పప్పు ఉడకలేదు అనమాట. ఇది ఒక 8 విజిల్స్ తెప్పించానండి. ఇది స్టీల్ కుక్కర్ కదా, నేను ఇది కొన్నప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో, అలాగే చిన్న కుక్కర్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టమని చెప్పారనమాట. ఎందుకంటే స్టీల్ కుక్కర్ అంటే మాడిపోతాయి కదా. నాట్ ఓన్లీ కుక్కర్, ఏదైనా స్టీల్ గిన్నెలు వాడితే మనం మాడిపోతాయి కదా, అందుకని చెప్పి. అసలు పప్పు అయితే ఉడకనే లేదండి. ఫస్ట్ టైము పప్పు పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత పనమ్మాయి వచ్చింది. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగో వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాను అనమాట తాలింపు కోసము. యాక్చువల్గా నాకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా ఇష్టము. ఆ స్మెల్ భలే ఉంటుంది కదా. ఇంట్లో ఎండుమిరపకాయలు అయిపోయినాయి, ఇంకా వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసి మంచిగా తాలింపు అయితే పెట్టాను. నేను ఎప్పుడూ మర్చిపోతానండి ఇంగువ వేద్దాము అని చెప్పి. ఈరోజు కూడా ఇంగువ వేయడం మర్చిపోయాను. కింద పడితే అటు ఇటు స్ప్లిట్ అవుతుంది అని చెప్పి ఆ వెల్లుల్లి తొక్కలు ఒక ప్లేట్లో వేసి వెల్లుల్లిపాయలు ఒలుస్తానమాట. మంచిగా ఒలిచేసి ఇదిగో ఇలాగా మనకి హ్యాండ్ గ్రైండర్ ఉంటుంది కదా రాతిది, అందులో వేసేసి
మెత్తగా దంచుతాను అనమాట. నాకు ఇలా దంచితే తాలింపులో వేస్తే స్మెల్ చాలా బాగా వస్తుందని అదొక మంచిగా అలవాటు అయ్యింది. ఇది కూడా కరోనా టైం నుంచి అలవాటు అయిందనమాట. అప్పట్లో అయితే ఎప్పుడు మామిడికాయ పప్పు చారు, మామిడికాయ పప్పు ఇవే ఉండేదాన్ని అనమాట. భలే ఉంటుంది కదా నేతిలో తాలింపు పెట్టుకుంటే. కాకపోతే నేను నెయ్యిలో తాలింపు పెట్టలేదు. ఈరోజు జస్ట్ నూనెలోనే తాలింపు వేసేసాను. కాకపోతే ఎక్కువ నూనెలో వేసాను అనమాట. ఒక పక్కన తాలింపు పెడుతున్నాను కదా, ఇంకొక పక్కన వచ్చి పప్పు తెరిచి చూస్తే పప్పు అస్సలు ఉడకలేదు. ఈ ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ తెప్పించాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకా గ్రాసరీస్ వచ్చి ఫ్లిప్కార్ట్లోనే తీసుకోవాలి, ఎస్పెషల్లీ పప్పులు, ఉప్పులు అలాంటివి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్తే చూశారు కదా ఏమైందో ఏంటో. నాకు బేసిక్గానే వంటలు చేయడం రాదు సరిగ్గా. అలాంటిది ఇలాగ పప్పు సగం ఉడికి సగం ఉడకకుండా ఇలా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. నాకు వచ్చి ఈ టైంలో ఏం గుర్తొచ్చిందో తెలుసా, బయట తెచ్చుకున్న ఇవి ఉంటాయి కదా కూరలు, అక్కడ పప్పు ఇలాంటివన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. సో కొన్ని తప్పదు. ఇంకా మళ్ళీ పప్పు కొంచెం జస్ట్ మెదిపాను, మెత్తగా అవ్వట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇంకా తర్వాత మెత్తగా ఉడికింది. దాని తర్వాత కొంచెం మంచిగా మెదిపి ఈ తాలింపు ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసేసి ఇంకా బాక్స్ పెట్టేసుకుని మొత్తం అన్ని గిన్నెలు కడిగేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఈరోజు పప్పు అయితే చాలా బాగుంది. నేను ఇంట్లో కూడా అన్నం తిన్నాను, కానీ ఆఫీస్లో అన్నం తినలేదు ఇవాళ. అదే అన్నం సాయంత్రం తిన్నాను అనమాట. ఈరోజు ఏంటో కేక్ తిన్నాను, అందుకని చెప్పేసి ఆకలి అనిపించలేదు. సో ఇలా నడుస్తుందన్నమాట. మీ డే ఎలా గడిచింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మోర్ ఓవర్ నేను ఈరోజు 11,000 స్టెప్స్ వేసాను అని చెప్పాను కదా, ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను, చూడండి. ఇలాంటివి షేర్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మీరు కూడా ఎవరైనా వాకింగ్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. మనం అందరం హెల్తీగా అయిపోదాము. హెల్తీ లైఫ్ ఉంటే చాలా చేయొచ్చు. సో ఇది నా సజెషన్ అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాకింగ్ అని, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఉండండి. ఈరోజు పొద్దున్న నుంచి అన్నం తినలేదండి. అయితే ఎందుకో కేక్ తిన్నాను ఆఫీస్లో. కేక్ తినేసరికి ఇంకా ఆకలి వేయలేదు, అన్నం తినలేదు. గోంగూర పప్పు సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్ల గోంగూర అనమాట. సో నిజం చెప్పాలంటే అదే అన్నం నేను ఎవరికి ఇవ్వలేదు ఆఫీస్లో. అదే అన్నం తెచ్చుకుని ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇందాక ఫుల్గా వాకింగ్ చేసా. 11,000 స్టెప్స్ వేసాను ఇవాళ. స్టెప్స్ వేసేసి ఫుల్ అలసిపోయి కాళ్ళన్నీ లాగుతున్నాయి. కొంచెం అలవాటు అవ్వాలి, ఇంకా ఒక 10 days కంటిన్యూస్గా చేస్తే బాగా అలవాటు అయిపోతుంది. ఎంత నడిచినా నొప్పులు రావు. అప్పుడు ఇంకా బాగా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వాకింగ్ చేసేసి వచ్చి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి ఏసీలో కూర్చొని హ్యాపీగా అన్నం తిని ఇదిగో ఇలా అయ్యిందనమాట. ఇక్కడ నేను కనిపిస్తున్నా చూసారా, ఇది. సో వాకింగ్ మంచిగా చేస్తున్నా, మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాను అంతా కూడా. ఇంకా టైం టు స్లీప్, టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. పొద్దున్నప్పుడు 4 o'clockకే మేలుకు వస్తుంది, ఒక్కొక్కసారి 5కే మేలుకు వస్తుంది. ఈరోజైతే 5కి లేచాను అనమాట. ఇంకా అన్ని పనులు అలా 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 ఎక్సర్సైజెస్తో పాటు వాకింగ్ కూడా మంచిగా చేశాను. రోజు కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను, ఎక్సెప్ట్ నాకు డేట్ వచ్చినప్పుడు. ఎందుకంటే నేను అసలు మామూలుగా ఉండదు నాకు అప్పుడు, అందుకని అనమాట. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 5 o'clockకి లేవండి. డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. చేంజ్ లేదు అనే ఆప్షనే లేదు, డెఫినెట్గా వస్తాయి. ఇంకొక 1 week చేశాను అనుకోండి, చాలా డిఫరెన్స్ వస్తుంది అని నా ఒపీనియన్. ఇప్పటికే చాలా డిఫరెన్స్ వచ్చిందని నా ఒపీనియన్. సో ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.